మినపప్పు లాంటి పప్పులు ఏం లేకుండా కూడా మనం దోశ చేసుకోవచ్చండి. అది కూడా రేషన్ బియ్యంతో. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి. మెత్తగా సాఫ్ట్గా అయితే సాఫ్ట్గా వేసుకోవచ్చు, క్రిస్పీగా అయితే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. 1 కప్పు రేషన్ బియ్యంని నీట్గా వాష్ చేసి నేనైతే ఓవర్ నైట్ ఉంచాను. నైట్ మొత్తం బియ్యం నానడం వల్ల మనం బేకింగ్ సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు. లేదంటే అప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం బేకింగ్ సోడా వేయాలి అలా. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా నేను నైట్ మొత్తం ఉంచేసి వాటర్ తీసి మిక్సీ జార్లో వేసుకున్నాను. 1 కప్ రేషన్ బియ్యంకి మంచి కలర్ఫుల్గా కావాలి. మా పిల్లలు కొన్నిసార్లు అడుగుతారు అన్నట్టు రెడ్ దోశ కావాలి, గ్రీన్ దోశ కావాలని. సో ఈరోజు అయితే ఆరెంజ్ దోశ అన్నారు, అందుకే టొమాటో వేసాను. టొమాటో ప్లేస్లో మీరు క్యారెట్, బీట్రూట్ ఎనీ వెజిటేబుల్ వేసుకొని లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే ఉడికించిన రైస్ కూడా ఒక 1 కప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి స్మూత్గా. సో ఈ విధంగా దోశలాగా వేసుకోండి. ఇదైతే నేను ఎర్రకారం వేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. ప్లెయిన్ దోశలేమో పిల్లలకి. ఈరోజు ఆఫ్టర్నూన్ నా స్టైల్ ఎర్రకారం ఎలానో